శ్రీసేవ మార్గ్ సంస్థ అధ్యక్షురాలు ఫణిత అమిత్ బాబు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారం రోజుల ముందు బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేపట్టినప్పుడు విద్యార్థులు స్టడీ మెటీరియల్ కావాలని విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించి వెంటనే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి సంస్థ గత 10 సంవత్సరాలుగా పేద విద్యార్థుల కోసం చేపట్టిన బకెట్ ఛాలెంజ్లో భాగంగా మాకు సపోర్ట్ చేసిన వారికి మెసేజ్ పెట్టగానే సోషల్ మీడియా మిత్రులు స్పందించి వివరాలు అందజేశారు. అలా దాదాపు 25,000 రూపాయల విరాళాలు మరియు సంస్థ నుండి 10,000 వేసుకొని 100 గైడ్స్ని ఈరోజు విద్యార్థులకు అందజేయడం జరిగింది. అందులో దాత అయిన మంథని మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇలాంటి సంస్థల సహకారంతో చదువుకున్న మీరు మంచి పొజిషన్లోకి వచ్చి మరో 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని, పేదరికంలో ఉన్నామని బాధపడకుండా సమాజంలో ఎంతోమంది సహాయం చేసే సంస్థలు, సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తులు ఉన్నారని, వారి సహాయం తీసుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని, చదువు ఉద్యోగం కోసమే కాదు ఎంచుకున్న రంగంలో వృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. కాబట్టి కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని శ్రీసేవ మార్గ్ సంస్థ చేసే వారి సేవా కార్యక్రమాలను అభినందించారు. సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ విద్యార్థుల మెటీరియల్ కోసం సంస్థ ద్వారా కొంత సమకూర్చి సహాయం కోసం సోషల్ మీడియా మిత్రులను కోరగానే స్పందించిన డాక్టర్ సునీల్ మంగళం గారికి, రంగాపూర్ సర్పంచ్ గంట రమేష్ గారికి మరియు డాక్టర్ సిఫాలి గారికి, టీచర్ రమాదేవి గారికి, అలాగే 1-2 గైడ్స్కి విరాళాలు అందించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ అడగగానే స్పందించి విద్యార్థులకు 2 నెలల నుండి లంచ్ని సమకూర్చి కరీంనగర్ క్లబ్ ద్వారా అందిస్తున్న మరియు ఈరోజు 100 మందికి స్టడీ మెటీరియల్ అందిస్తున్న సంస్థ అధ్యక్షుల్ని, కరీంనగర్ క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత, మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ జెడ్పీ చైర్మన్ అయిన పుట్ట మధుకర్, మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్, కూడలి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ ముక్క శరత్, సెక్రటరీ మాడ్యం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సేవా మార్గ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కరీంనగర్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో ఉన్న 120 మంది పిల్లలకి మా సంస్థ ద్వారా వాళ్ళకి సంబంధించిన స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ఈ బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకి మధ్యాహ్న భోజనాన్ని మేము 2 మంత్స్గా అందిస్తున్నాము లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నుండి. సో అలాగే మేము ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు వీళ్ళ నుండి ఒక రిక్వెస్ట్ రాగానే మా సంస్థకి ఒక 1 వీక్ లోపల కొంతమంది దాతలను సంప్రదించగానే వీళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన అమౌంట్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సంస్థ నుండి కొంత అమౌంట్ వేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్న 100 మంది పిల్లలకి మేము స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. సో మాలాంటి సంస్థ ద్వారా చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా రేపు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు బుక్స్ని డొనేట్ చేయడం జరిగింది.